మన జీవిత లక్ష్యం ఏమిటి, అలానే మన అన్ని జీవితాల లక్ష్యం ఏంటి అనేది రెండు వేర్వేరు విధాలు ఉన్నాయి. మనము చివరి జన్మలో చనిపోయే ముందు ఏ కోరికతో అయితే మనము తీరని కోరికతో ఏదైతే ఉంటుందో ఆ తీరని కోరిక ఈ జీవితంలో దాని గురించి మనం ఇక్కడ పుడతాం అన్నమాట. అదే మన గింజ సీడ్ అవుతుంది ఈ జన్మకి. అయితే మరి అన్ని జన్మల యొక్క లక్ష్యాలు ఏంటి, అలానే ఈ జన్మ చనిపోయేటప్పుడు ఇంకేదో కోరుకుంటుంది, అది నెక్స్ట్ జన్మ వస్తుంది, అలా నెక్స్ట్ జన్మ అలా ఆ జన్మల యొక్క సైకిల్ అలా ఉంటూ ఉంటాం అన్నమాట. ఓకే, చక్రబంధం అంటారు. అలా ఏదో ఒక కోరిక ఉంటుంది, ఆ కోరికతో నెక్స్ట్ జన్మ వస్తుంది. అయితే మన అన్ని జీవితాల యొక్క అన్ని జన్మల యొక్క ముఖ్యమైన లక్ష్యం ఏంటి అంటే, మనము సర్వోత్కృష్టమైన లక్ష్యం ఏమిటి అంటే అది ముక్తి పొందడం అంటాం అన్నమాట. అంటే ఏంటి అంటే మరి ఆనందం పొందడం అన్నమాట. మనకు ఎటువంటి కోరిక లేకుండా ఉండమే మరి ముక్తి సాధిస్తాం. ఎటువంటి కోరిక లేకుండా ఉండమంటే ఈవెన్ ముక్తి వచ్చినా రాకున్నా పర్వాలేదు, వచ్చినా హ్యాపీ రాకున్నా హ్యాపీ అనుకుంటే అప్పుడే మీకు అసలైన ముక్తి లభిస్తుంది.